శివపురాణం 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 14వ భాగం. ఇంద్రుడు మన్మథ సహాయాన్ని కోరుట. తక్షణం మన్మథుడు రతి సహాయుడై అమరేంద్రుని సన్నిధికి వచ్చి ప్రణమిల్లి గర్వంతో ఇలా అన్నాడు: ఓ దేవరాజా, నాకు వర్తమానాన్ని పంపిన వైనం ఏమిటి? తక్షణం చెప్పు. త్రిమూర్తులను సైతం కామపీడితులను చేయగలను. ఇతరుల లెక్కేమిటి? నేను పంచబాణుడను, కుసుమాస్త్రుడను, అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీ లోత్ఫలము, మృదువైన ఈ పుష్పాలు నా ఆయుధాలు. తుమ్మెద బారు నా నారి, ఇక్షుఖండం నా ధనస్సు, వసంతుడు నాకు సచివుడు, సుధానిధి అయిన చంద్రుడు నాకు మంచి మిత్రుడు, శృంగారం సర్వ సైన్యాధిపతి, హావభావాలు నా సైనికులు, సర్వము సౌకుమార్యము. నేను కూడా సుకుమారుడనే. ఏ కార్యము దేనిచే పూర్తి అవుతుందో బుద్ధిమంతుడు ఆ కార్యాన్ని దానితో పూర్తి చేయాలి. నాకు ఉచితమైన కార్యాన్ని చెప్పి అందులో నన్ను నియోగించు. కందర్పుని ఉత్సాహాన్ని 1000 కన్నులతో పరికించిన బృందారక సార్వభౌముడు అంతరంగంలో ఆనందించి తన దైన్యాన్ని తోపనీయకుండా ప్రీతిపూర్వకంగా ఇలా మాట్లాడాడు: ఓ సుకుమాయుధా, అలా వర్తమానం పంపగానే ఇలా వచ్చి చేరిన నీ ఉద్యమశీలత మెచ్చదగినది. నిన్ను పిలిపించిన నా కార్యం నీ కార్యమే గాని మరొకటి కాదు. నాకు మిత్రులు చాలామంది ఉన్నారు, కానీ నీతో సమానమైన సన్మిత్రుడు లేడు. అమిత ప్రాతాప జయార్థం నావి అనుకునేవి 2 ఉన్నాయి. నా వద్ద అందులో ఉత్తమమైనది ఈ వజ్రాయుధం. రెండవది అంతకంటే ఉత్తమమైన వాడవు నీవు. వజ్రం నిష్ఫలం కావచ్చు, కానీ నీవు నిర్వీర్యుడవు కావు. ఓ మీనకేతనా, ఎవడు హితాన్ని చేస్తాడో వానికంటే అధిక ప్రీతిపాత్రుడు ఎవడుంటాడు? కాల ప్రభావం చేత నాకు అసాధ్యమైన దుఃఖం సంప్రాప్తమైంది. నువ్వు తక్క వేరెవరు దాన్ని పోగొట్టలేరు. దుర్భిక్షాకాలమందు మాతృత్వం, యుద్ధమునందు శౌర్యం, అపాత్కాలమందు మైత్రి, భర్త ఆసక్తుడైతే కులస్త్రీ యొక్క పాతివ్రత్యం నిగ్గు తేలుతాయి. వాటికవి పరీక్షా కాలాలు. దేవతలందరికీ వచ్చిన ఆ ఆపద నుండి గట్టెక్కించు. బిడౌజుని బేలతనానికి నివ్వెరపోయిన మకరధ్వజుడు శివమాయామోహితుడై స్మితపూర్వక ప్రేమ గంభీర వచనాలనిలా పలికాడు: ఓ జంబారి, ఏమిటి పేద మాటలు? నేను నీకు సమాధానం చెప్పను. నా కార్యం పరిసమాప్తిలోనే నా శక్తిని గుర్తించదవుగాక. అధిక ప్రసంగి కార్యాన్నేమి చేయగలడు? ఎవరి తపస్సునైనా భ్రష్టు పట్టించమంటావా? కుబేర సకుడు ఆదిభిక్షువు అయిన రుద్రుణ్ణి, ప్రేమభిక్షుణ్ణి యాచించే దీనుణ్ణి చేయమంటావా? చెప్పు. దర్పంతో పలికిన కందర్పుని ప్రసంగాన్ని అక్కడే దొరకపుచ్చుకొని అమరేంద్రుడు అమితానందంతో అతనితో
ఓ అద్వితీయ ప్రభావ, ఆ ద్వితీయ కార్యమే నీ వల్ల నెరవేరవలసి ఉంది అని పలికి తారకాసుర వృత్తాంతాన్ని, శివుని తపస్సును, పార్వతీ సేవలను గురించి చెప్పి ఎలాగైనా శంకరునికి పార్వతి యందు ప్రేమ పుట్టునట్లు చేసి కార్యాన్ని సఫలం చేయవలసిందిగా వేడుకొన్నాడు ఇంద్రుడు. మారుడు సరేయని సైన్యంగా శివస్థానానికి తరలి వెళ్ళాడు. కాముని విజృంభణ. అక్కడ మన్మథ ప్రభావంచే ముందుగా వసంతవనంలో ప్రవేశించింది. మ్రాణులన్నీ చిగురు జొంపాలతో మనోహరంగా ఉన్నాయి. మావి చిగుళ్ళు మన్మధుని కత్తుల్లా తలుకు లీనుతున్నాయి. అశోకవనిక సుమాలు సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. వసంతాగమనాన్ని ఎల్లెడలా చాటుతూ కోకిలలు కల కూజితాలను చేస్తున్నాయి. ప్రఫుల్ల కైరవీని సమూహంతో సరస్సులన్నీ శోభాయమానంగా నేత్రపర్వంగా ఉన్నాయి. తుమ్మెదలు కమ్మగా గానం చేస్తున్నాయి. వెండి జలతారు వంటి వెన్నెల దారాలతో చంద్రుడు ప్రేయసి ప్రియుల మధ్య దూత కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. కామదేవుని రాజమందిరంలోని కర్పూర దీపంలా కలకల వెలిగిపోతున్నాడు. కళానిధి సాంద్రచంద్రిక విభవ వికర్ణిమాన తుషారభూధరం జ్యోత్స్నాపురాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది. మందాకిని జలాలలో వెన్నెల కరిగి ప్రవాహ రూపంలో చంద్రికామృతాన్ని మోసుకొస్తున్నదా అన్నట్టు ఉంది గంగ. ఆ తపోవనమంతా విహారహోత్కంఠత నాయికల వేగిపోతున్నది. సర్వసృష్టి మన్మథ ప్రతాపానికి తల వంచింది. వసంతుని ప్రభావం వనౌకసులకు సైతం దుస్సహమైంది. ఈ అకాల వసంతాన్ని శివప్రభువు చూచి ఆశ్చర్యాన్ని పొంది తిరిగి సమాధి నిష్ఠుడయ్యాడు. కుసుమాస్త్రుడు అప్పటికి అరవిందము, అశోకము అనే 2 పుష్ప బాణాలను శివునిపై ప్రయోగించాడు. కానీ అవి హర్షణీయం, ఇష్టం లేక సంతోషం, రోచనం అనగా ప్రకాశం అనే క్రియలను నెరవేర్చలేక నిష్ఫలమయ్యాయి. ఇప్పుడు మోహాన్ని అనగా మోహనం పుట్టించే సూతాన్ని ధనస్సుకు సంధించి రతీదేవికి ఎడమ ప్రక్కన నిలబడి శంకరునిపై ప్రయోగించాడు. ఆ శరప్రయోగానికి సకల జనులు మోహ విభ్రాంతులయ్యారు. శృంగార రసం మన్మధునికి సహాయంగా తన హావభావ లీలా విలాసాదులతో శంకరుని సమీపించింది. మునులారా, మదనునికి అప్పటికి శరీరం ఉన్న కారణంగా ప్రకటంగానే సంచరిస్తున్నాడు. శంకరునితో ఎట్టి వికారాన్ని కనుగొనలేక అతడు భయభ్రాంతుడయ్యాడు. ఇంతలో గిరిజాదేవి సఖీ జనులతో కూడి పూజా ద్రవ్యాలతో శంకరుని సమీపించింది. దృష్టిలోని సౌందర్యమంతా మూర్తిమంతమైనట్లుంది ఆమె. నానావిధ పుష్ప సమలంకృత అయిన ఆమె పూల తేరులా ఉంది. అప్పటి వరకు విస్తరంగా సముద్రంలా గర్జితం లేని నీల మేఘంలా ధ్యాన నిశ్చలుడైన చంద్రశేఖరుడు ధ్యానాన్ని వీడి భానుని కిరణాల సోకుకు విచ్చుకొన్న కమలంలా కన్నులు తెరచి చూచాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న మదనుడు అదనెరిగి హర్షణ సామర్థ్యం కల
అరవిందం అనే పుష్పబాణాన్ని ప్రయోగించాడు. కన్నులు తెరచిన గంగాధరుని ఎదుట హిమగిరి కన్యకామణి జగన్మాత పార్వతి సన్నని నడుము, రింగులు వారగా కట్టిన కెంపు రంగు పట్టుచీర, పూలగుత్తులను లేత చిగుళ్లను ఆభరణాలుగా ధరించి నడిచి వచ్చిన నునుతీగలా ఉంది. మొలనూలుగా నడుముకు అలంకరించుకున్న కేసర పుష్పధామం మాటి మాటికి జారిపోతుంటే హస్తపద్మాలతో సవరించుకుంటుంది. పద్మభ్రాంతితో ఆమె ముఖం చుట్టూ తిరుగుతున్న భ్రమరాన్ని లీలాకమలంతో అదలిస్తున్నది. కనులు తెరచిన శంకరుని చూచి పార్వతి ఎంతో భయభక్తులతో గోరు సోకకుండా కోసిన కుసుమాలను దోసిట నింపి కౌను కంపింప అర్ధచంద్రుని వంటి ఫాలాభాగం చేమర్చ పరమేశ్వరుని పాదపద్మాలకు సమర్పించి పాదపూజ చేసింది. చెవికి అలంకారంగా అలంకరించుకున్న సంపంగి మొగ్గ ఒకంత జారగా భావి భర్త అయిన భుజగ భూషణునకు అంధకారాతికి వందనం చేసింది. భానుదీప్తులకు వికసించి తేనెలూరుతున్న ఆకాశగంగా పద్మమాలను పాని పల్లవాలు వనకగా శశిమౌళికి సమర్పించింది. ఆమె ఆదరంగా అందించిన పద్మమాలను అందుకొన్నాడు శ్రీకంఠుడు. అదే అదునుగా సమ్మోహనాస్త్రాన్ని వింట సంధించాడు పంచబాణుడు పక్వబింబాధరి. చంద్రముఖి అకర్ణాంత విశాల నేత్ర అయిన పార్వతి ముఖవలోకనం చేశాడు. చంద్రకళాధరుడు చంద్రోదయ రంభ మేళ ముగ్ధ సాగరం పొంగినట్లు అనురాగం వెళ్ళవిరిసి ఆమె ముఖ సౌందర్య దర్శనాకాంక్ష తత్పరుడై చేతోవికారాన్ని పొందాడు లోకభర్త. కామదహనం మునులారా. అనంతరం ఇందుధరుడు ఇంద్రియ క్షోభను బలాత్కారంగా అణుచుకొని చిత్త చంచల్య హేతువును తెలియగోరి దిక్కులను పరికింపగా గర్విష్టి మూఢ చేతసుడు మండలీకృత కార్ముకుడు అయిన మన్మధుడు కనిపించాడు. అకుంచిత సవ్యపాదుడై కుడికాలు ముందుకు వంచి తన ఎడమ ప్రక్కనే నిలబడి శరప్రయోగానికి సిద్ధంగా ఉన్న కుసుమ శరుని చూచి సక్రోధుడై కనుబొమ్మలు ముడిచాడు. విరూపాక్షుడు వెంటనే లలాట క్షణుని సముజ్వల జాలితంబైన ఫాలాగ్ని భువనాలన్నీ భయభ్రాంతాలై హాహాకారాలు సేయగా శరాసన తూనీరాలతో కూడా మన్మధుణ్ణి భస్మం చేసింది. దేవతలందరూ దుఃఖితులయ్యారు. పార్వతి వైర్ణాన్ని పొంది మనోవైకల్యంతో చెలులతో కలిసి గృహోన్ముఖురాలైంది. భర్త మరణానికి రతీదేవి నేలకూలి ఆక్రోశించి దేవతలను నిందించింది. ఆమె దుఃఖాన్ని చూచి వనమంతా శోకించింది. భవిష్య జ్ఞానం గల ఇంద్రుడు ఆమెను సమీపించి ఇలా అనునయించాడు. ఓ రతీదేవి, నీకు శుభం కలుగుతుంది. నీ భర్త దేవకార్యానికై ప్రాణత్యాగం చేశాడు. శోకించకు. కొద్దిగా భస్మను శ్రద్ధగా భద్రం చెయ్యి. శంకరుడు నీ భర్తను పునర్జీవితుణ్ణి చేయగలడు. జీవులకు సుఖదుఖాలను ఎవ్వరు ఇవ్వరు, కర్మఫలాన్ని అనుభవిస్తారు. అంతే. నువ్వు వ్యర్థంగా దేవతలను నిందిస్తున్నావు. రతీదేవినిలా అనునయించి
అమరేంద్రుడు దేవతలతో కూడి రుద్రునిలా ప్రార్థించాడు. భగవాన్ శంకర, నువ్వు శరణాగత వత్సలుడవు, నిన్ను మేము శరణు పొందాము. కాముడు ఈ పనిని చేయటంలో అతని స్వార్థం ఏముంది? తారకునిచే పీడితులైన దేవతలు ఈ కార్యాన్ని అతనిచే చేయించారు. మన్మథ సంహారంతో దేవతలందరినీ సంహరించినట్లే అవుతుంది. కాముడు నశిస్తే ఈ పైన సృష్టి కార్యం ఎలా కొనసాగుతుంది? అవతల రతీదేవి ఏడుస్తుంది, ఆమెకు శుభవచనాలను చెప్పు. శంకరుడంతా సంతుష్టాంతరంగుడై క్రోధాన్ని ఉపసంహరించుకొని దేవతలనిలా సాంత్వన పరిచాడు. ఓ అమరులారా, ఋషులారా, జరిగిందేదో జరిగింది. రాబోయే ద్వాపరంలో హరి కృష్ణుడై అవతరించి రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడనే కుమారుని కంటాడు. ఈ మన్మధుడే ఆ ప్రద్యుమ్నుడై అవతరించగలడు. ఆ బాలుని పుట్టగానే శంభరాసురుడు అపహరించి సముద్రంలో పారవేసి మరణించాడనే భ్రమతో తన నగరానికి వెళతాడు. ఓ రథి, నువ్వు అంతవరకు ఆ నగరంలో ఉండు. ప్రద్యుమ్నుడు శంభరుని వధించి నిన్ను వివాహం చేసుకుంటాడు. అంతవరకు కాముడు శరీరం లేనివాడై ఉంటాడు. అయితే కాముని ఇప్పుడే జీవింపచేస్తున్నాను. అతడు నా మారగణాలలో ఒక గణంగా ఉంటాడు. ఇలా పలికి శివుడు తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు. శివుని ఫాలాగ్నియే సముద్ర బడబాగ్ని. శివుని ఫాలాగ్ని మన్మథుని దహించి మరొక ప్రయోజనం లేనిదై ముల్లోకాలను దహించటం మొదలుపెట్టింది. ప్రాణులన్నీ పితామహుని శరణు వేడగా ఆయన శంకరుని స్మరించి ఆ అగ్నిని స్తంభింపచేశాడు. దానిని సౌమ్యమగు జ్వాలలను విరజల్లు ముఖం గల బడల అనగా గుర్రముగా మార్చివేసి సముద్రుని దగ్గరకు వెళ్ళాడు. సముద్రుడు పురుష రూపాన్ని ధరించి చేతులు జోడించి బ్రహ్మను స్తుతించి నెరవేర్చగల కార్యమేమిటి అని కోరగా, లోకహితాన్ని కోరి బ్రహ్మగారి ఇలా అన్నాడు. ఓ సముద్రుడా, ఈ బడాగ్నిని ప్రళయకాలం వరకు నువ్వు ధరించు. అప్పుడు నేను వచ్చి ఇక్కడ నివసిస్తాను. నువ్వు ఈ శంకర లాలాటాగ్నిని ఆ సమయంలో విడిచిపెట్టు. ఇది ఇప్పుడు నీ నోట్లోంచి నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఈ అగ్నికి నీ జలాలే భోజనం కాగలదు. ఇది నీ గర్భంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించు. ఇది జలాలను మాత్రమే దహిస్తుంది అని చెప్పి బ్రహ్మగారు అంత బడబను సముద్రునకు అప్పజెప్పి తాను అంతరార్థనమయ్యాడు. లోకాలన్నీ సంతోషించాయి. పార్వతికి నారదోపదేశం. సూతుడు తదనంతర వృత్తాంతాన్ని మునులకిలా చెబుతున్నాడు. మహాధ్వనితో పుట్టిన శివుని ఫాలాగ్ని కీలలకు పార్వతి భయపడి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ఒడిలో తలపెట్టుకొని దుఃఖించింది. తాను పునర్జన్మను పొందినట్లు భావించింది. శివుని మీద ప్రేమచే ఎక్కడా సుఖాన్ని పొందలేకపోయింది. తన దురదృష్టాన్ని తానే నిందించుకుంది. ఎవరెంత ఓదార్చినా ఆమెకు దుఃఖశోభ శమనం కలగలేదు. సరిగదా విరహవేదన అధికం కాజొచ్చింది. ఒకరోజు త్రిలోక సంచారం చేస్తూ నారద మహర్షి వచ్చారు. వచ్చిన మహర్షికి స్వాగతం సత్కారాలు జరిపి గతమంతా వివరించి కర్తవ్యమేమని కోరగా, శివారాధనయే కర్తవ్యమని ఆయన గిరిరాజుకు బోధించాడు. పార్వతిని ఏకాంత మందిరంలోనికి తీసుకుని వెళ్ళి అలా ఉపదేశించాడు. ఓ గిరిరాజ నందిని, నీ మనోగతం నాకు తెలుసు. నువ్వు శంకరునికి సేవలు చేశావే కానీ తపస్సు చేయలేదు.
తపస్సు వల్ల కానీ కార్యం సిద్ధించదు. నిన్ను తప్ప ఆ శశాంక శేఖరుడు అన్య స్త్రీ పాణిగ్రహణం చెయ్యడు అని భావి శుభాన్ని చెప్పి శివ పంచాక్షరిని ఉపదేశించి ఈ మంత్రం మహిమచే శివుడు శీఘ్రంగా ప్రసన్నుడవుతాడని చెప్పి తన ధామానికి వెళ్ళిపోయాడు. పార్వతి తపోవర్ణనం. అంతా ఆ కాళికాదేవి జయ జయ అనే ఇద్దరు చెలికత్తెలతో జయ విజయ అనే ఇద్దరు చెలికత్తెలతో కలిసి తండ్రిని చేరి ఆయన అనుమతిని చెలులొచ్చే అడిగించింది. ఆయనిలా అన్నాడు, అమ్మాయి, ఇంతకంటే కులానికి సార్థకాన్ని చేకూర్చే మంచి కార్యమేముంటుంది చెప్పు. అమ్మతో కూడా చెప్పి అంగీకారం తీసుకో. వెంటనే గిరిజాదేవి తల్లిని సమీపించి సఖులచే ఆమె అనుమతిని కోరింది. పార్వతీ మాటలకు మేనాదేవి దుఃఖితురాలై ఇలా పలికింది, హే శివే, పూర్వం సేవలు చేసి దుఃఖాన్ని పొందావు, ఇప్పుడు మళ్ళీ తపస్సు అంటున్నావు. తపస్సుకు ఎక్కడికి వెళతావు? అదేదో ఇంట్లో ఉండి చెయ్యి. నువ్వు మొండిపట్టు పట్టకు. గతంలో ఏమి సాధించావు, ఇక ముందు ఏమి సాధించబోతున్నావు? దేవతలందరూ మన ఇంట్లోనే ఉన్నారు. సర్వతీర్థాలు క్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి. అసలే నీ శరీరం సుకుమారమైనది. తపస్సులో ఉండే క్లేశాన్ని ఎలా ఓర్చుకోగలవు? తమ కోరికలను సాధించుకొనడం కోసం స్త్రీలు తపోవనానికి వెళ్ళారని గతంలో వినలేదు. కనుక ఇల్లు కదలకు. తపస్సుకు వనానికి వెళ్ళవద్దని తల్లి నిషేధించిన కారణంగా ఉమ అమ్మాయి వద్దు. పార్వతికి ఉమ అనే పేరు స్థిరపడింది. తల్లి వద్దన్నందుకు పార్వతి శోకతప్తురాలైంది. కుమార్తె దుఃఖాన్ని చూడలేక ఎట్టికేలకు విధిలేక అంగీకరించింది మేనక. అలా పార్వతి తల్లిదండ్రుల అనుమతిని ఆశీర్వాదాన్ని పొంది సఖీజనంతో కలిసి గంగానది దివి నుండి భూమికి దిగిన గంగావతరణమనే పవిత్ర స్థానానికి చేరుకుంది. అక్కడే శివుడు తపస్సు చేసి కాముణ్ణి దహించాడు. ఆమె తనకిష్టమైన చీనాంబరాలను విసర్జించి నారచీరలను ధరించి మహుంజీ బంధంతో శోభిల్లింది. గంగావతరణ శిఖర ప్రాంతానికి వచ్చి గతమంతా గుర్తుకు రాగా హా హరా అంటూ విరహంతో చింతాశోక తప్తురాలయ్యింది. ఆపై ధైర్యాన్ని వహించి తపోదీక్షలో కూర్చుంది. గౌరీ తపస్సు చేసిన కారణంగా ఆ శిఖరానికి గౌరీ శిఖరం అనే పేరు వచ్చింది. ఆమె తపస్సు యొక్క కాల గణనం కొరకు సుందరము పవిత్రము అయిన ఫలవృక్షాలను నాటింది. ముందుగా భూమి శుద్ధి చేసి వేదికను నిర్మించి మునులకైన దుష్కరమైన తపస్సును చేయ ప్రారంభించింది. గ్రీష్మకాలంలో అగ్నిజ్వాలల మధ్య, వానకాలంలో వర్షం కురుస్తుండగాను శీతవునందు నీళ్లలోనూ నిలబడి తపస్సు చేసింది. ఈ విధముగా పంచాక్షరి మంత్ర జప పారాయణురాలై శివుని ధ్యానించింది. ఆమె ప్రతిదినము తను నాటిన శుభవృక్షాలను జలసేచనం చేసేది. వచ్చి మునులకు ఆనందంతో స్వాగత సత్కారాలను ఇచ్చేది. ఆ దేవి ముందు ఫలాలను, ఆ తరువాత పత్రాలను భుజించి తపస్సు చేసింది. కాలం గడువుగా వాటిని కూడా విసర్జించింది. ఆకులను సైతం భుజించటం విడనాడింది. కనుక దేవతలు ఆమెకు అపర్ణ అని నామకరణం చేశారు. నిరాహారయై ఏకపాద స్థితయై తపస్సు చేసింది. ఆమె శిరోజాలు జడలు కట్టాయి. ఏ స్థానంలో శివుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థానంలో పార్వతి 3,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా శివానుగ్రహం
శివానుగ్రహం లభించలేదు. ఒక రోజున పార్వతి తన తపస్సులో ఇలా తలపోసింది. శంకరా, నీకింతవరకు నాపై అనుగ్రహం కలగలేదు. ఆత్మరూపుడు సర్వసాక్షి అగు నీకు నా అంతరంగం తెలియదా ఏమి? నేను సర్వకామనలను విడిచి వృషభధ్వజుని యందు అనురుక్తురాలనైనచో శంభుడు నన్ను అనుగ్రహించుగాక. పంచాక్షర మంత్రాన్ని విధి విధానంగా భక్తితో జపించిన దాననైనచో శంకరుడు ప్రసన్నుడవుగాక. ఇలా తలపోసి నిర్వికారిణి అయి అత్యుగ్రమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మునులు ఆశ్చర్యపోయారు. ఆమె సందర్శన మాత్రమే చేతనే ధన్యులమైనామని ఆనందపడ్డారు. మహాత్ములను ధర్మవృద్ధులను దర్శించి నమస్కరించటం శ్రేయోదాయకమని కదా పెద్దల వాక్కు అని మునులు ఆమెను దర్శించి హర్షమానుసులయ్యేవారు. ఆమె తపఃప్రభావం వలన క్రూర మృగాలు సైతం పరస్పర వైరాన్ని విడిచి స్నేహంగా సంచరించేవి. తృణం సమృద్ధిగా పెరిగింది. ఫలవృక్షాలు విస్తారంగా కాచాయి. పువ్వులు తారకలను మించి విరిశాయి. ఆమె తపస్సిద్ధి వనదేవతా రూపంగా సాత్కారిస్తున్నదా అన్నట్లు వనమంతా శోభించింది. దేవతలు శివుని దర్శించుట. ఒక రోజున హిమవంతుడు గిరిజాదేవి యోగక్షేమాలను విచారించుటకై అందరితో కలిసి వచ్చి ఆమెతో ఇలా అన్నాడు. అమ్మాయి, మనం భాగ్యవంతులం. ఇలా తపస్సు చేసి క్లేశాన్ని పొందవలసిన అవసరం నీకేముంది? రుద్రుడు విరాగి, నువ్వు సుకుమారివి. ఆయనను నువ్వు పొందలేవు. గగనస్థుడైన చంద్రుణ్ణి పండులా అందుకోగలమా? శివుడు అంతే. తపస్సును విరమించి గృహానికి వచ్చేయి. మేనక, సహ్య పర్వతుడు, మేరువు, మందరుడు, మైనాకుడు మరియు క్రౌంచుడు ఇత్యాది పర్వత సోదరులందరూ అనేక యుక్తులు చెప్పి పార్వతిని తపోవిముఖురాలిని చేయ ప్రయత్నించారు. అప్పుడు పార్వతి దృఢచిత్తంతో ఏ శంకరుడు నిర్వికారుడై ఏ స్థలంలో మదనుని దహించాడో ఆ శంకరుని నా తపస్సు చే మెప్పించి ఇదే స్థానానికి వచ్చేలా చేస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి వారందరినీ ఇంటికి పంపించేసింది. వారందరూ ఆమె ప్రతిజ్ఞను ప్రశంసించారు. వారలా గృహోన్ముఖులు కాగానే పార్వతి అధికతరమైన తపస్సు చేసింది. ఆ తపానికి దేవతలు సైతం నల్లబడ్డారు. వారంతా బృహస్పతిని ముందుంచుకొని బ్రహ్మను శరణు కోరారు. ఆయన శంకరుని స్మరించి పార్వతీ తపోవృత్తాంతాన్ని గిర్వాణులకు చెప్పి వారితో కలిసి నారాయణుని సన్నిధికి వచ్చి విషయాన్నంతా విన్నవించాడు. వారి విజ్ఞాపనను విన్న హరి, మనమంతా పరమేశ్వరుడైన రుద్రుని సన్నిధికేగి పార్వతీ పాణిగ్రహణం చేయవలసిందిగా ఆయనను ప్రార్థిద్దాం, బయలుదేరండి అని ఉపాయాన్ని చెప్పాడు. రుద్రుని పేరు విన్నంత మాత్రాన భయకంపితులైన బృందారకులు సంశయింపగా హరి వారి భయ సంశయాలను పోగొట్టి శివ సందర్శనానికి వారందరినీ ప్రేరేపించాడు. మధ్యలో మూర్తీభవించిన తపస్సిద్ధి వలె ఉన్న పార్వతిని దర్శించి ఆమెకు ప్రాణమిల్లి కైలాసపతి దర్శనానికి వెళ్ళారు. దూరాన్నుండి నమస్కరించి ముందు నారదుని పంపి నారదును అనుమతితో శివుని సందర్శించి ఇలా స్తుతించారు. దేవతలు శివుని ప్రార్థించుట. నమో రుద్రాయ దేవాయ మదనాంతకరాయ చ స్తుత్యాయ భూరి వాసాయ త్రినేత్రాయ నమో నమః శ్రీపివిష్టాయ భీమాయ భీమాక్షాయ నమో నమః
మహాదేవాయ ప్రభవే త్రివిష్టపతయే నమః. త్వం నాథ సర్వలోకానాం పితామాత త్వమీశ్వరః. శంభురీశ శుంకరనో సి దయాళుస్త్వం విశేషతః. త్వం ధాతా సర్వజగతాం త్రాతుమర్హసి నః ప్రభో. త్వాం వినా కస్సమర్థోऽస్తి దుఃఖనాశే మహేశ్వర. ప్రకాశస్వరూపుడు, మన్మధుని దహించినవాడు, స్తుతింపదగినవాడు, గొప్ప తేజశాలి, ముక్కంటి అగు రుద్రునకు అనేక నమస్కారాలు. రశ్ములచే సర్వమును ప్రకాశింపజేయు ఆదిత్యుడవు నీవే. భయంకరాకారుడు, భయమును పోగొల్పు కన్నులు గలవాడు, ప్రభువు మహాదేవుడు అగు నీకు నమస్కారం. ఇంద్రరూపుడవై స్వర్గాన్ని పాలిస్తున్నావు. లోకాలకు నాథుడు, తండ్రి, తల్లి మరియు పాలకుడు నీవే. నువ్వు మంగళ స్వరూపుడవు, ఈశ్వరుడవు, మంగళముల నిచ్చువాడు. నీ యందు దయ విశేషంగా ఉంది. హే ప్రభు, లోకాలన్నింటినీ పోషించు. నువ్వు మమ్ము రక్షింపదగుదువు. మహేశ్వర, దుఃఖాన్ని పోగొట్టుటలో సమర్థుడు నీవు తక్క మరి ఎవరున్నారు? ఈ విధంగా అందరూ స్తుతించి ధ్యాననిష్ఠుడైన శంకరుని ముందు నిలబడ్డారు. నందిముఖంగా విషయాన్ని తెలుసుకున్న శంభుడు సమాధిని ఉపసంహరించి కన్నులను తెరచి చూచి లోకరీతిగా మీ రాకలో గల అంతర్యాన్ని తెలపవలసిందని కోరాడు. అంత నారాయణుడు తారకుని దుశ్చర్యలను, పార్వతి ఉగ్ర తపస్సును గూర్చి చెప్పి పార్వతి పాణిగ్రహాన్ని చేయవలసిందిగా కోరాడు. దానికి నవ్వి ఇంద్రుడిలా అన్నాడు, ఓ విష్ణు బ్రహ్మేంద్రాది సుర ప్రముఖులారా, సిద్ధ సాధ్య దేవ మునిగణాల్లారా, నే చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ మదనుడు పూర్వం అందరి ధ్యానాలను పాడు చేసే కామవికారాన్ని కలిగించేవాడు. కామం నరకహేతువు. కామం వలన క్రోధం పుట్టి, క్రోధం నుండి వ్యామోహం అల్లుకొని దానివల్ల తపస్సు భ్రష్టమవుతుంది. అట్టి ఈ కాముని దహించి లోకాలకు మీకు మేలు చేశాను. మీరందరూ నా వలనే కామరహితులై ధ్యాన నిమగ్నులగుదురు గాక. నేను పార్వతి పాణిగ్రహణం చేసిన మరుక్షణంలో కాముడు పునర్జీవుడవుతాడు. మీరందరూ మోక్ష మార్గ దూరులవుతారు. మీరంతా కామక్రోధాలను విడిచి బంధ విముక్తుల కండి. ఇలా బోధించి ఈశ్వరుడు తిరిగి ధ్యానమగ్నుడయ్యాడు. అలా విరక్తి మాటలు పలికిన శంకరుని చూచి కార్యసాధన యందు మిక్కిలి పట్టుదల గలవా హరి అక్కడి వారందరినీ శివస్తోత్రాన్ని చెయ్యమని ఆజ్ఞాపించాడు. వారలా చేయగా కొంతసేపటికి శంకరుడు కన్నులు తెరచి చూచి ఇలా అన్నాడు, మీకు సర్వోత్తమమైన విరక్తి మార్గాన్ని చెప్పినా దాని యందు రుచి పుట్టడం లేదు. వివాహం దృఢబంధనం, అది పెద్ద సంఖ్యల లోకంలో చెడ్డ సంగముల అనేకం ఉన్నాయి. అన్నింటికంటే చెడ్డది స్త్రీ సంఘం. స్త్రీ కంటే మాదక వస్తువు మరొకటి లేదు. ముల్లోకాల్లో స్త్రీ పాశబద్ధుడు ఎప్పటికీ విముక్తుడు కాలేడు. ఈ ఇంద్రియ సుఖాలు అనుభవించే కొలది వృద్ధి పొందుతూనే ఉంటాయి. అట్టి వారికి మోక్షప్రాప్తి కలలో కూడా అసంభవం. వివేకవంతుడైన మానవుడు విషయ సుఖాలను విషం వలె విడిచిపెట్టాలి. దేవతలారా, నాకొక వ్రతం ఉంది. నా భక్తుల కొరకు అదెట్టిదైనా ఆ పని చేస్తాను. పూర్వంనే చేసిన పనులెట్టివనగా భీమ మహారాజునే
భీమ మహారాజుచే బంధింపబడిన సుదక్షిణుడనే కామరూప దేశాధిపతి ప్రతిజ్ఞను సఫలం చేశాను. గౌతముని కష్టాలను తొలగించి సుఖాలనిచ్చి ఆయనకు కష్టాలను కలిగించిన దుష్టులకు శాపాలనిచ్చాను. దేవతల కొరకు విషం త్రాగాను. నర మహర్షి దుఃఖాన్ని నివారించాను. మీ అంతర్యం నాకు తెలుసు. త్వరలోనే మీ అభిష్టం నెరవేరుతుంది. నిర్భయంగా ఉండండి అని చెప్పి వారందరినీ సముచితంగా సాగనంపి తిరిగి ధ్యానమగ్నుడయ్యాడు ఈశ్వరుడు. ఇక మిగతాది రేపటి వీడియోలో సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట కొట్టండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇలాంటి పురాణాలు మీకు ఎప్పటికప్పుడు వీడియో కావాలంటే